నమస్కారం. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారండి. భర్త ఆస్తిలో భార్యకు వాటా ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి చాలా మంది ప్రేక్షకులు కన్ఫ్యూజన్‌లో ఉన్నారండి. అసలు ఒరిజినల్‌గా చెప్పాలంటే భర్త ఆస్తిలో భార్యకు ఏ రకమైన హక్కు లేనే లేదండి. ఈ విషయాన్ని అందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. మరి భర్త సంపాదిస్తున్నాడు, భర్తకి ఇంత ఆస్తి ఉన్నది, ఇన్ని స్థలాలున్నాయి, పొలాలున్నాయి, ఆయన ఆస్తిలో మాకు సగం ఇవ్వండి అని అడిగితే భర్త ఆస్తిలో కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యకు వాటా ఇవ్వదు, భార్యకు వాటా రాదు. మరి ఎప్పుడొస్తాయి భర్త ఆస్తిపాస్తులు ఏ రకంగా ఉన్నప్పుడు భార్యకు కాస్త కూస్త లాభం వస్తుందని మనం ఆలోచిస్తే, భార్యలు మెయింటెనెన్స్ కేసు వేసుకున్నప్పుడు భర్త నేను మెయింటెనెన్స్ ఇవ్వలేను అని చెప్పినప్పుడు, నా భర్త మెయింటెనెన్స్ కోసమయ్యి మెయింటెనెన్స్ ఎగ్గగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు, యాక్చువల్గా అతనికి ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి భర్త యొక్క ఆస్తిపాస్తులను అసెట్స్ను భార్య చూపించి ప్రాపర్ మెయింటెనెన్స్ను పొందే అవకాశం ఉంటుంది తప్ప, భర్తకు ఉండేటటువంటి స్వార్జితమైన ఆస్తులలో భార్యకు ఏ రకమైన వాటా రాదు. మరి ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరైనా సరే ఇద్దరూ కలిసి సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే, అంటే వివాహమైన తర్వాత ఇద్దరు కూడా కష్టపడి జాయింట్గా సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే ఆ ఆస్తుల్లో భార్యకు హక్కు ఉంటుంది తప్ప, భర్త ఆస్తులలో భార్యకు ఎలాంటి హక్కు ఉండదు. మరి ఎప్పుడు వస్తుంది హక్కు అని మనకు డౌట్ రావచ్చు. ఎప్పుడు వస్తుంది అంటే, భర్త మరణించినప్పుడు అతనికి సంబంధించినటువంటి ఆస్తులలో భార్యకు హక్కు వస్తుంది, భార్యకు వాటా వస్తుంది. మరి అది కూడా ఎంత వాటా వస్తుంది అంటే, ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరు వారసులు ఉన్నారో చూస్తారు చట్టాన్ని అనుసరించి. అంటే జనరల్గా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆ భర్తకు ఒకవేళ తల్లి ఉంటే తల్లికి, భార్యకు, పిల్లలకు అందరికీ కూడా సమానమైన వాటా ఆ ఆస్తిలో వస్తుంది. ఒకవేళ భర్త వీల్నామా రాసి మరణించిన పక్షంలో, సపోజ్ భార్యకి ఏమి ఇవ్వలేదనుకోండి, అలాంటప్పుడు అతను వీల్నామాలో ఎవరెవరికి ప్రాపర్టీ ఇస్తున్నాడో వాళ్లకు మాత్రమే ప్రాపర్టీ వెళుతుంది. కాబట్టి భర్తలకు ఆస్తులు ఉన్నాయి, మాకు సగం ఇప్పించండి అనడానికి ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఒప్పుకోదు. ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రమే భర్త యొక్క ఆస్తిపాస్తులను తర్వాత అసెట్స్ను చూపించి భరణము పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని డైవర్స్ కేసెస్ తేల్చేటప్పుడు ఆ డైవర్స్ పిటిషన్లు ఆ వ్యవహారాలు కోర్టుకు వచ్చినప్పుడు, నా భర్త నుండి నాకు పర్మనెంట్ ఎలిమనీ ఇప్పించండి అని చెప్పేసి భార్యలు అడగవచ్చు. పర్మనెంట్ ఎలిమనీ అంటే శాశ్వత మనోవర్తి అనమాట. మరి ఆ పర్మనెంట్ ఎలిమనీ ఇప్పించండి అని కోర్టును అడిగినప్పుడు ఆ భర్తకు ఉండేటటువంటి ఆస్తి పాస్తులను చూపించవచ్చు. ఇతను ఇంత ధనవంతుడు, ఇంత సంపాదన ఉన్నది, ఇంత ఆస్తి ఉన్నది కాబట్టి నాకు నేను కోరినంత మొత్తము ఎలిమనీ ఇప్పించండి అని కోర్టును అడగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో భర్త ఆస్తులను కోర్టు వారి దృష్టికి తీసుకుని వచ్చి ప్రాపర్ ఎవిడెన్స్ చేసినప్పుడు, శాశ్వత మనోవర్తి గ్రాంట్ చేసేటప్పుడు కోర్టు వారు భర్త ఆస్తిపాస్తులను పరిగణలోకి తీసుకుంటారు తప్ప, ఆస్తిలో సగం ఇవ్వాలి, ఆస్తిలో పావుభాగం ఇవ్వాలి, ఆస్తిలో వాటా వస్తుంది అంటే కుదరదండి. ఓకే.